ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక సిట్ విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సిట్ విచారణకు ప్రముఖ సైఫాలజిస్ట్ ఆరా మస్తాన్ హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు అంశాలపై ఆరా మస్తాన్ సిట్ అధికారులు ప్రశ్నించారు. గతంలో అడిగిన ప్రశ్నల్ని కన్ఫర్మేషన్ కోసం మరోసారి అడిగారని విచారణ అనంతరం ఆరా మస్తాన్ చెప్పారు. 2020 నుంచి తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందనే అనుమానం ఉందన్న ఆరా మస్తాన్ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అనుమానాలను వివరించాలని తెలిపారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని తెలిపారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సిట్ అధికారులు చెప్పారని ఆరా మస్తాన్ తెలిపారు. ఏం జరిగింది ఏంటి అనేటువంటిది వాడితో క్రాస్ చెక్ చేసుకున్నారు. సో నాకు తెలియని విషయాలు కూడా చాలా. సో ఎందుకంటే బేసిక్ గా డిపార్ట్మెంట్ డేటా మన ముందర పెట్టే కానీ మనకు కూడా అర్థం కాదు కదా, మన ఫోన్ ఎప్పుడు ట్యాప్ అయింది, ఎవరితో మాట్లాడినటువంటి విషయాలు ట్యాప్ అయింది. సో వాళ్ళు ఆ డేటా అంతా నా ముందర పెట్టడం జరిగింది. వాస్తవాలు చెప్పారు. అవునండి, నేను వీరితో మాట్లాడిన మాట వాస్తవమే. పోలీసులు చెప్తున్నా ఈ ఫోన్ ఎప్పటికీ ట్యాప్ అవుతుంది. అంటే వాళ్ళ దగ్గర కూడా మొత్తం డేటా లేదు కదా, వాళ్ళ దగ్గర కూడా మొత్తం డేటా లేదు అని చెప్పాను. సరే, నాకు 2020 నుంచి నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు నాకు అనిపించింది. ఇప్పుడు పోలీసు వారు చూపించిన డేటాతో క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ సమయంలో అయితే పక్కాగా జరిగింది అనేది అర్థం అవుతుంది. సో నా 2 నంబర్లను కూడా కంటిన్యూస్ గా క్రాస్ చేశాడు అనేటువంటి విషయం అయితే క్లియర్ గా అర్థం.